విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని, అప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ నల్లగుట్టలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 26 లక్షల రూపాయల వ్యయంతో పూర్వ విద్యార్థి స్వర్ణలత జ్ఞాపకార్థం నిర్మించిన నూతన తరగతి గదిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కష్టపడి పిల్లల్ని చదివించాలనేటువంటి సంకల్పంతోనే మరి పిల్లల్ని స్కూళ్ళలో జాయిన్ చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వ పాఠశాలకు వచ్చినప్పుడు, గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చినప్పుడు సరైనటువంటి టీచింగ్ ఉండదని, సరైనటువంటి ఎంకరేజ్మెంట్ ఉండదని మరి ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలను చూసినాం. కానీ 10 సంవత్సరాలలో మరి గవర్నమెంట్ స్కూలే ప్రైవేట్ స్కూల్ కంటే భిన్నంగా ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు, ఇక్కడనే మంచి స్పోర్ట్స్ ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటుంది, మధ్యాహ్నం మంచి భోజనం పెడతారు, మీకు డ్రెస్సెస్ కూడా ఇస్తారు, మంచిగా చదువుకోండి, మీ తల్లిదండ్రులు కూడా ఆర్థిక భారం పడదనటువంటి